నమస్తే అందరికి. ఈరోజు అయితే లంగా జాకెట్ ఆల్రెడీ లంగా జాకెట్ సెమీ స్టిచ్డ్ ఉండే దాన్ని కట్టుకొని వేసుకున్నారు ఆల్రెడీ. కానీ బ్లౌజ్ ఏం కుట్టించుకోకుండా సైడ్ పెట్టేసి ఆల్రెడీ రెడీమేడ్ బ్లౌజ్ ఉంటే వేసుకున్నారు. కాకపోతే ప్రతిసారి లంగా జాకెట్ వేసుకుంటలేరు పిల్లలు అని చెప్పి వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే ఆ లంగా జాకెట్లను తీసేసి లాంగ్ ఫ్రాక్స్ అనమాట. సో అట్లుంటే ఇక్కడ బయటకు స్కూల్కి వెళ్ళిన ఏమైనా ఫంక్షన్ ఉన్నా వేసుకుంటారని చెప్పి లంగాని ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ చేయమని చెప్పింది అన్నట్టు. సో ఇప్పుడైతే మనం ఆ లంగా అంతా తీసేసి తర్వాత ఇప్పుడు ఆ పైన ఉన్న బ్లౌజ్ పీస్ ఉండే ఆల్రెడీ ఒక బ్లౌజ్ పీస్ లేకపోయినా ఆ సేమ్ కలర్లో ఏమన్నా తీసుకొచ్చుకున్నా ఆ రెడ్డిష్ ఉంది కదా, సో ఆ కలర్ ఏ క్లాత్ తీసుకొచ్చుకున్నా మనం కుట్టేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు సెమీ స్టిచ్డ్ దానికి బ్రాడ్గా ఉంటుంది నడుము, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో దాని ఇక ఏం చేయలేం, మొత్తం ఆ పట్టి అంతా తీసేసి కుర్చీలు మళ్ళీ పెట్టేసుకోవడమే అనమాట. సో మనం ఉన్నదాన్ని అడ్జస్ట్ చేద్దామన్నా కూడా ఆ గేరా అనేది ఎక్కువ లేకపోవడం వల్ల ఏంటంటే కంపల్సరీ మనం తీసి కుట్టాల్సింది అనమాట. ఒక గేరా ఎక్కువ ఉంటే ఒకటి రెండు అట్లా మడతలు పెట్టేసి కుట్టేయచ్చు. కాకపోతే ఏంటంటే చాలా ఫరక్ ఉంది నడుముకి దానికి, అట్లా డిఫరెన్స్ ఉండి ప్లస్ పల్స ఉన్నాయన్నమాట కుర్చీలు కూడా. ఎక్కువ గేరా అయితే 3 మీటర్స్ క్లాత్ 3 కూడా తక్కువనే ఉంది అన్నట్టు. ఇది చూస్తే అయితే అట్లా అంత బాగా కనబడుతుంది కదా, లోపల లైనింగ్ ఎంత తక్కువ అంటే 2 మీటర్స్ వేసినట్టు నాకు తెలిసి. అది చూస్తే 3,000 బనారస్ అనమాట, ప్యూర్ బనారస్, స్మూత్ ఉంది క్లాత్. 3,000 పెట్టి కొన్నందుకు బట్ అయితే మంచి స్మూత్ సాటిస్ఫాక్షన్ ఉంది. కానీ నాకైతే లోపల లైనింగ్ చూస్తే అయితే ఇక వాళ్ళకు చిరాకు వచ్చింది అన్నట్టు. సో చాలా తక్కువ అంటే మనం కుర్చీలు పెట్టి కుట్టినప్పుడు ఇదేంటంటే మన కల్లీస్ తీసుకొని 2 మీటర్స్ అన్నీ కల్లీస్తో కట్ చేసి కుట్టినట్టు అనమాట. సో దానివల్ల ఏంటంటే షేప్ కరెక్ట్గా ఉంటుంది. కానీ నాకు ఎందుకు అయితే ఫ్రీ అయితే అనిపించలేదు. చూస్తారు కదా మీరు, చూడు ఎంత తక్కువ ఉంది కదా, 2 మీటర్ మనం లోపల పెట్టుకోవట్లేకనే ఉంది అది లైనింగ్. సో ఇప్పుడు మనం దాన్ని ఇప్పినా కూడా అంత ఫినిషింగ్ అంతా రాదు, కింద బార్డర్కి అంత ఎడ్జెస్కు అటాచ్ చేసే ఉంది. ఇక మళ్ళీ ఎందుకులే దాన్ని తీయడం అని చెప్పి నేను ఓన్లీ లైనింగ్కే అడ్జస్ట్ చేసి కుర్చీలు పెడదామని చెప్పి ఇప్పేసి అయితే పెట్టుకున్నా. ఇప్పుడైతే మనం బ్లౌజ్ అంటే టాప్ పార్ట్ కట్ చేసుకుందాం అన్నట్టు. సో కట్ చేసుకుందాం 1 మీటర్ అని చెప్పి 1 మీటర్ క్లాత్లో నిలువున అంటే పొడవునా కట్ చేసుకుందాం అని చెప్పి తీస్తే మళ్ళీ హ్యాండ్స్ కూడా పొడవు ఉన్నాయి. దానికి మళ్ళీ 1 మీటర్లో హ్యాండ్స్ పొడవు హ్యాండ్స్ అవన్నీ రావాలంటే, ఎందుకంటే ఈ బాడీ హైట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, రావు, మళ్ళీ ఎక్కువ క్లాత్ తీసుకోవాల్సి వస్తుంది. సో మనం ఏం చేయాలంటే అడ్డంలో కట్ చేసేసుకోవాలన్నట్టు. సో అడ్డంలో కట్ చేస్తే మనకు హ్యాండ్స్ బరాబర్ వస్తాయి, తర్వాత హైట్ సైడ్ అంతా నీట్గా వస్తుంది. ఏ డ్రెస్ అయినా కట్ చేసుకున్నప్పుడు ఇట్లా కట్ చేసుకుంటే బెస్ట్. వద్దు మేము నిలువునే కట్ చేసుకుంటామంటే మనం కొంచెం క్లాత్ మీటర్ పావు లేకుంటే సో మీటర్ మీద ఒక 10-15 సెంటీమీటర్లు ఎక్కువ ఉన్న క్లాత్ తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు. సో ఇప్పుడు నెక్ మార్క్ చేసుకుందాం. పిల్లలకి ఎప్పుడైనా అంటే బిలో 13 ఇయర్స్ ఎవరికైనా సరే మార్క్ చేసినప్పుడు 2 ఇంచుల కంటే ఎక్కువ పెట్టద్దు అసలు నెక్. సో ఇప్పుడైతే నేను 2 ఇంచులు పెట్టుకుంటున్నా. తర్వాత 3 ఇంచెస్ షోల్డర్ అనమాట. సో డ్రెస్సెస్కి కానీ బ్లౌజెస్కి కానీ పిల్లలకి ఎప్పుడు కుట్టినా కూడా నార్మల్ నెక్ కుట్టినప్పుడు 2 ఇంచుల కంటే ఎక్కువ అయితే తీసుకోవద్దు, బ్రాడ్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు ఇది 34 సైజ్ అనమాట. సో దీనికోసం అయితే నేను 6 ఇంచెస్ అయితే డౌన్ తీసుకున్నాను. యాక్చువల్గా అయితే బ్లౌజ్ తీసుకున్నప్పుడు అయితే పావుదా కార్ తీసుకుంటాం, డ్రెస్ కాబట్టి కొంచెం లూజే ఉండాలి, ప్లస్ నేను ఫ్రంట్ లోతు కూడా తీసుకోను. సో అందుకే 6 అయితే తీసుకుంటున్నాం అన్నట్టు. సో 6 ఇంచులు తీసుకొని దానిపైన సేమ్ పైన 5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 5 ఇంచులు. ఇంకా చెస్ట్ కోసం అయితే 9 ఇంచులు అనమాట. సో నడుము దగ్గర కూడా 9 ఇంచులే తీసుకోవాలి. మన డాట్ వంగ మనకు కావాల్సింది మనకు వస్తుంది. సో చంక రౌండ్ గీసుకుంటప్పుడు మాత్రం ఒక 1.5 ఇంచ్ అన్నట్టు ఒక మార్క్ చేసేసుకొని మనము ఆ మూలకి, తర్వాత దానిపైనుంచి రౌండ్ వచ్చేటట్టు తీసుకోవాలి. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మంచిగా రౌండ్ గీయడం తెలుసుకోవాలన్నట్టు. సో ప్రాక్టీస్ చేయాలి, ఏం లేదు పేపర్ పైన ప్రాక్టీస్ చేస్తే మనకు వచ్చేస్తుంది. లేదంటే ఫ్రెంచెస్ కర్వ్స్ ఉంటాయి కదా, దాంతోనే స్కేల్ ఉంటుంది కదా, సో ఆ స్కేల్తోనైనా మనం మార్క్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఏం లేదు, ఈ 3-4 మార్కింగ్సే ఉంటాయి డ్రెస్కి అయితే, ఈజీ కుట్టేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం కుట్టే విధానం కూడా ఫినిషింగ్ నీట్గా ఉండాలి. ప్లస్ ఏంటంటే మనకు ఏదైతే మేము మెజర్మెంట్ తీసుకుంటామో, ఏదైతే మనం ఏ సైజ్ అయితే తీసుకుంటామో దానికంటే కొంచెం లూజ్ కుట్టాలి. అంటే షేప్ అయితే డిఫరెంట్ అవుట్ కావద్దు అన్నట్టు. సో అందరూ కుడతారు ఇదే మెజర్మెంట్లు అవన్నీ పెడతారంట. షేప్ పర్ఫెక్ట్గా ఉండాలి, లూజ్ ఉన్నా కూడా పర్ఫెక్ట్ కనిపించాలి. కంఫర్ట్ అంటే బాడీకి కంఫర్ట్ ఉండాలి, ఎక్కువ టైట్ ఉండొద్దు, లూజ్ ఉండొద్దు, కంఫర్ట్గా ఉండి మళ్ళీ షేప్ కూడా పర్ఫెక్ట్ ఉండాలన్నట్టు. సో దానికోసమే మెజర్మెంట్స్ అయితే ప్రతిసారి చెక్ చేసుకొని కుట్లేసేసుకోవాలి. అంటే కొత్తగా కుట్టే వాళ్ళందరికీ, సో అలవాటు అయిన వాళ్ళకు మార్కింగ్ అనేది కచ్చకాలు పెట్టేసుకుంటాం కాబట్టి దాని నుంచి ఫటాఫట్ కుట్టేసేసుకుంటే వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే ఫ్రంట్ బ్యాక్ కట్ చేసేసినాం, నెక్ మాత్రం తర్వాత కట్ చేసా. ఇప్పుడైతే హ్యాండ్ కోసం అయితే మార్క్ చేసేసుకుంటున్నాం. హైట్ 9 ఇంచెస్ 1 ఇంచెస్ కలిపి మళ్ళీ
మార్క్ చేస్తున్న 10 ఇంచులు. తర్వాత హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ అనమాట, చంక డౌన్ వచ్చేసి. సో 3 ఇంచెస్ పైన మనం 8.5 ఇంచులు వచ్చేటట్టు మార్క్ చేసేసుకుంటున్నాం. ఏం లేదు, 10 ఇంచులు హైట్ తీసుకొని 3 ఇంచులు కిందికి తీసుకొని 8.5 ఇంచులు వచ్చేటట్టు చూస్తున్నాం అనమాట. మా చంక 8.5. సో మళ్ళీ తర్వాత ఇందాక మనం కొలవలేం కదా, దానికి 8.5 వచ్చిందో లేదా చెక్ చేస్తే వచ్చింది అన్నట్టు. సో మనం పెట్టిన 8.5 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ లూజ్ తీసుకున్నాం కదా, ఆ లూజు పోగా మనకు పర్ఫెక్ట్ చెస్ట్ దగ్గర పర్ఫెక్ట్ చంక వచ్చిందా లేదా చెక్ చేస్తేనే పర్ఫెక్ట్గా డ్రెస్ సెట్ అవుతుంది. గుర్తుపెట్టుకుని ఈ చంక చెస్ట్ అనేది 2 సెట్ అయినప్పుడే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఎవరికైనా సరే వచ్చే మిస్టేకే అదనమాట. సో బ్లౌజ్ కుట్టినప్పుడు అయ్యే మిస్టేకే అది కరెక్ట్గా వచ్చినాడు పర్ఫెక్ట్ బ్లౌజులు సెట్ అవుతాయి అనమాట. సో బయట వాళ్ళకి కుట్టేంత కాన్ఫిడెన్స్ రావాలంటే ఫస్ట్ మనం అవి 2 కరెక్ట్ సెట్ అయ్యేటట్టు మనం మార్క్ చేసుకుంటున్నట్టు కుట్టగలుగుతాము అనుకుంటే ఎవరైనా కుట్టొచ్చు అనమాట. లేదంటే పాడవుతాయి బ్లౌజులన్నీ పాడైపోతాయి అన్నట్టు, మొక్క మీద ఆడేసిపోతారు ఏమన్నా తేడా అయితే. సో ఇప్పుడైతే ఇక మనం హ్యాండ్ అది కట్ చేసేసుకున్నాం కదా, హ్యాండ్కి అయితే ఎక్స్ట్రాలు పడితే తర్వాత కుట్టేటప్పుడు మనం అటాచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్కి కొంచెం క్లాత్ అయితే కట్ చేసేసుకున్నాం. ఫస్ట్ అయితే హ్యాండ్కి సరిపడా కట్ చేసేసుకున్నాం, ఎందుకంటే ఆ షైనింగ్ క్లాత్ ఉంది కదా. సో షైనింగ్ వచ్చింది, హ్యాండ్స్కి కొంచెం స్టోన్స్ వచ్చినాయి అనమాట. సో దానికోసం అయితే ఎట్లయినా అది హ్యాండ్కి కాబట్టి ఇంకా ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న నో ప్రాబ్లం. ఎందుకంటే మళ్ళీ తేడా అవుతుంది, హైట్ ఏమైనా తేడా అవుతుంది అని భయం అనమాట. సో బాడీకి ఏమైనా అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని తీసుకున్నా కూడా హ్యాండ్కి అయితే పర్ఫెక్ట్గా రావాలి, ఎందుకంటే ఆ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి. లేదంటే 2 సైడ్లో బార్డర్ ఉంది కాబట్టి అటొకటి ఇటొకటి కట్ చేసేసుకుంటాం. ఇప్పుడు మనం ఉన్న హైట్కి అసలు బ్లౌజ్కి హైట్కి అది సెట్ అవ్వట్లేదు అసలు బార్డర్ ఉండడం వల్ల. సో ఎట్లా అడ్జస్ట్ అయితే సెట్ అవుతుంది అని చూసినా కూడా ఎట్లా కూడా హైట్ అనేది సరిపోతలేదు. సో సరిపోకపోతే ఇంకా ఇంక్లూడింగ్ ఆ బార్డర్తోనే నేను తీసుకున్నాను అనమాట. సో ఆ బార్డర్ ఫ్రంట్కి వచ్చేటట్టు వేసిన, అంత లుక్ అయితే ఏమనిపిస్తుంది ఆ బార్డర్ తోటి. కానీ ఇక మళ్ళీ క్లాత్ కూడా సరిపోదు, అది కూడా ఇంపార్టెంట్. నేను ఎక్స్ట్రా వేరే ఏమైనా ప్యాచ్ చేసినా ఏమైనా డిజైన్ చేద్దామని చేసినా కూడా నాకు క్లాత్ లేదు. ప్లస్ ఏంటంటే లెహెంగాకి వచ్చే బ్లౌజ్ మనకు శారీ అనుకోండి, ఏదైనా ఒకటి ఫ్రంట్ కొంచెం డిఫరెంట్గా పైన కింద డిఫరెంట్ కలర్స్ వేసి నెక్ మోడల్ ఏమైనా మార్చినా కూడా ఏం కాదు. కాకపోతే ఏంటంటే అది ఆల్రెడీ సెమీ స్టిచ్ లెహెంగా కాబట్టి మనకు ఇంత ముక్క కూడా ఉండదు. సో దానికోసం అని చెప్పి ఇక నేను ఇంక్లూడింగ్ బార్డర్ తీసుకొని ఇక బార్డర్ అయితే ఫ్రంట్కి వచ్చేటట్టు తీసుకొని కట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్కి నార్మల్గా వచ్చేటట్టు తీసుకున్నాను అన్నట్టు. సో మిగిలిన క్లాత్ 1 మీటర్ కూడా ఉండదు క్లాత్, 90 సెంటీమీటర్ 90 ఉంటుందేమో, 90 సెంటీమీటర్స్లో. కాకపోతే ఏంటంటే వీటికి పన్నా ఎక్కువ ఉంటుంది, దానివల్ల కొంచెం సరిపోతుంది. కానీ లేదంటే మళ్ళీ ప్యాచ్లు వేయాల్సి వస్తున్నాయి అన్నట్టు. సో డ్రెస్లకి ప్యాచ్లు వేస్తే అస్సలు బాగుండదు. ఫ్రంట్కి బ్లౌజ్కి వేసుకోవచ్చు కానీ కనబడదు అనుకున్నప్పుడు వేస్తాం. ఇప్పుడు ఇట్లా ఉన్న వాటికి ప్యాచ్ వేస్తే అస్సలు బాగుండదు అన్నట్టు. సో ఏమైనా డిజైనర్గా ఏమైనా డిజైన్ చేసుకోవాలి, కోట్ టైప్ ఏదో ఒకటి చేసి వేరే కలర్ వేస్తేనే తప్పించి అస్సలు మంచిగా ఉండదు. సో ఇప్పుడైతే కటింగ్ అయిపోయింది, నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాం. ఏం లేదు, ఈజీగానే ఉంటుంది కుట్టడం కూడా. నెక్ కూడా నేను లోడింగ్ పైపింగ్ వేసేసుకున్నాను. ఫస్ట్ నేను ఈ పైపింగ్ లోడింగ్ చేద్దామని అనుకోలేదు, నార్మల్గా ఏమన్నా బక్రం పెట్టేసి నెక్ డిజైన్ పెట్టేద్దాంలే అనుకున్నా. కానీ మళ్ళీ తర్వాత అనిపించింది అన్నట్టు కొంచెం మంచిగా లోడింగ్ వేసేసి సెల్ఫ్ కలర్ గోల్డ్ ఉంది కదా, గోల్డ్ కలర్ వేస్తే బాగుంటుందని చెప్పి పైపింగ్ మళ్ళీ తీసినమాట నెక్ కట్ చేద్దామని చెప్పి. నెక్ కట్ చేసేటప్పుడు ఏంటంటే పిల్లలకు చెప్తున్నా కదా, 2 ఇంచెస్ కంటే నేనైతే ఎక్కువ తీసుకోను, వాళ్ళు తీసుకోమని నేను తీసుకోను ఒకళ్ళు బాగా ఉన్న పిల్లలకి. ఎందుకంటే బ్రాడ్నెస్ పెరిగిన కొద్దిగా షోల్డర్ జారుతుంటుంది, మెయింటెనెన్స్ ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. సో పిల్లల కోసం ఇక వీళ్ళు ఎక్కువ శ్రమ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే పిన్స్ పెట్టి అట్లా పెట్టి నెక్ లూజ్ అయిపోతూ ఉంటుంది. సో నెక్ పర్ఫెక్ట్గా ఉండాలంటే 2 ఇంచులే సరిపోతుంది. సో ఇప్పుడైతే నేను 2 ఇంచులు తీసుకున్నా కదా, పైన కిందికి వచ్చేసరికి 2.5 ఇంచులు అనమాట. సో అంతకు మించి అయితే ఎక్కువ అస్సలు తీసుకోవద్దు. నెక్ బ్రాడ్గా ఉన్న వాళ్ళకి 11.3, అంతేగాని పైన 2 కింద 2.5. కింద మనం పెట్టే డాట్స్ వల్ల పైన నెక్ అనేది కొంచెం సైడ్కి జరుగుతుంది, అది కూడా 2.5 అయిపోతుంది అన్నట్టు. సో అట్లానే మనం వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్ నీట్గా కనిపిస్తుంది. అట్లా క్రాస్గా అంటే పైన తక్కువ కింద ఎక్కువ అని అస్సలు కనబడుతుంది. నీట్గా స్ట్రైట్గా మనం పైన కూడా సేమ్ 2.5 తీసుకున్నామా అనిపిస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ మార్క్ చేస్తున్నా 6 ఇంచులు అనమాట. సో 6 ఇంచులు కూడా ఎక్కువనే, 5.5 చాలా యాక్చువల్గా. కొంచెం అంటే 34 సైజ్ అన్నప్పుడు 6 అయితే ఏం కాదు, పిల్లలకి ఉన్నా కూడా కొంచెం చెస్ట్ ఉందని అర్థం. సో ఇప్పుడు ఈ 6 ఇంచులు తీసుకొని తర్వాత స్టార్ నెక్ తీసుకుంటా. సో స్టార్ నెక్ కోసం అయితే నేను మామూలుగా షేప్ అయితే దింపేసిన అన్నట్టు. సో 5.5 ఇంచుల అట్లా వచ్చినప్పుడు 5.5 దాటాలి ఆ స్ట్రైట్ లైన్ గీసుకోవడానికి. సో మనం పైన గీసినాం అనుకొని చిన్నగా అయిపోతుంది. సో నీకు చూస్తే కూడా బాగా కనిపించాలి కాబట్టి కొద్దిగా స్టార్ ఆ మూలని కొంచెం బయటకు తీసినాను అన్నట్టు. సో ఇది నార్మల్గా మనం తీసుకునేది కదా, అందులో తిప్పితే మన
మనం అలా వేసుకున్నప్పుడు అది ఇంకా స్ట్రైట్ లైన్ లెక్కనే అనిపిస్తుంది, స్టార్ అస్సలు కనబడదు అనమాట. సో కొంచెం ఇట్లా బయటకు తీస్తే ఓకే, ఒక 1/2 ఇంచ్ బయటకు తీసినా పర్లేదు అన్నట్టు. మనం ఎడ్జ్ అంటే మనం ఎక్కడ స్టార్ట్ అయినామో 2 ఇంచెస్ దగ్గర అక్కడ తీసుకొస్తే చాలు, మనం ఎంత తీసుకున్నా కానీ. బ్రాడ్నెస్ పెరిగితే మాత్రం నెక్ లూజ్ అయిపోతుంది. ఆ పిల్లలు ఇట్లా వంగినప్పుడు లేచినప్పుడు ఇబ్బంది పడతారు అనమాట. సో చున్నీ కంపల్సరీ ఉండాలి. ఇట్లా ఉంటే ఏంటంటే తక్కువ నెక్ పెట్టుకున్నప్పుడు చున్నీ వేసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు బ్యాక్ నెక్ సేమ్ అంతే తీసుకున్నాం కదా 2 ఇంచుల పైనకి. బ్యాక్ వచ్చేసరికి 5.5 ఇంచులు అనమాట. సో 5.5 ఇంచులు మస్తు అవుతుంది. ఓన్లీ ఇది కూడా ఎందుకంటే ఇంకా తక్కువ పెట్టమన్నారు. ఇంకా తక్కువ పెడితే ఏంటంటే తల అనేది పట్టదు. సో అట్లా పెట్టుకోవచ్చు. పెట్టుకున్నప్పుడు ఏంటంటే బ్యాక్ ఓపెన్ పెట్టాలి. సో మీకు నేను బ్యాక్ ఏమి ఓపెన్ పెట్టాను, జస్ట్ తల పట్టేటట్టు అనమాట. సో ముందు 6 ఇంచెస్, బ్యాక్ వచ్చేసరికి 5.5 ఇంచెస్ అనమాట. సో ఆ 5.5 ఇంచెస్ తీసుకొని తర్వాత 2.5 ఇంచులు అయితే బ్రాడ్ తీసుకుంటున్నాం. ఆ బ్రాడ్నెస్ అంత బాక్స్లా కొట్టేసేసుకొని పైన నుంచి కింద వరకు 2.5 వరకు, 2 నుంచి 2.5 వరకు అనమాట. సో ఒక లైన్ గీసేసుకొని మంచిగా రౌండ్ అయితే గీసుకోవాలి. రౌండ్ గీసుకున్నాక కట్ చేయడం కూడా అంతే రౌండ్ కట్ చేసేసుకుంటే మనకు నీట్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు కట్ చేసేసినాం కదా. సో ఈ 2 నెక్లు అయితే అయిపోయినాయి. తర్వాత ఇంకా మనం పైపింగ్ చేయడమే, అంటే లోడింగ్ పైపింగ్ అంటే ఫస్ట్ మనం పైపింగ్ తీసుకొని అటాచ్ చేసుకొని పైపింగ్ చేసి, సో దాన్ని అటాచ్ చేసినాక లైనింగ్కి తర్వాత మెయిన్ పీస్కి అటాచ్ చేసుకుంటాం. ఫస్ట్ అయితే మనం పైపింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే క్రాస్ పీసెస్ తీసుకొని ఆల్రెడీ నా దగ్గర కట్ చేసినవి ఉంటే ఇంకా నాకు రిస్క్ లేకుండా అయింది అన్నట్టు. సో కట్ చేసిన పీస్లను అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇంకా పాదం మార్చేసి థ్రెడ్ పెట్టేసి కుట్టేసుకున్నట్టు. నేనైతే 1 సైడ్ పాదం అయితే వాడతా, డైరెక్ట్ కూడా వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం అనిగినట్టు అట్లా వస్తుంది. ప్లస్ ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. అంటే ఎవరికి ఎట్లా అలవాటు ఉంటే అట్లా ఒక నార్మల్ పాదంతో కూడా పైపింగ్ వేయచ్చు. కాకపోతే ఏంటంటే మనకు షేప్ ఖర్చు అంత పర్ఫెక్ట్గా నాకైతే 1 సైడ్ పాదం అలవాటు కాబట్టి అవన్నీ ఖర్చు అంతా కరెక్ట్ వస్తుందని అనిపిస్తుంది. సో నేను ఇప్పుడు మూలలకైతే ఇట్లా గీతలు గీసేసుకొని పైపింగ్ అటాచ్ చేసేసుకుంటున్నాను. అట్లయితే ఎందుకు గీసుకోవాలంటే ఆ లైన్ పైనకి వచ్చినప్పుడు అక్కడ మనం మిషన్ని తిప్పాలి, అంటే కుట్టుని తిప్పాలని అర్థం చేసుకోవాలన్నట్టు. మిషన్ అంటే మిషన్ తిప్పొద్దు, క్లాత్ని తిప్పాలన్నమాట. సో కుట్టుని తిప్పి వేసేయాలి కాబట్టి మనమైతే ఆ మూలలు అయితే గీసుకుంటున్నాం. తర్వాత మనం రివర్స్లో పెట్టేసేసి, అంటే మెయిన్ పీస్ కరెక్టే పెట్టేసి ఇది మనం ఎక్కడైతే పైపింగ్ అటాచ్ చేసిన రివర్స్ పెట్టేసి కుట్టేసేసుకోవాలన్నమాట. ఇది కుట్టేటప్పుడు మాత్రం లైనింగ్ సాగకుండా చూసుకోవాలి. మనం కుట్టేది అంటే మనం మధ్యలో 4 ఇంచెస్ వచ్చేటట్టు ఉంటుంది. అంటే 2 ఇంచెస్ తీసుకున్నట్టు ఓపెన్ చేసినప్పుడు 4 ఇంచులు ఉంటుంది కదా, ఆ 4 ఇంచుల గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలన్నట్టు. సో దానికి 1/2 ఇంచ్ ఎక్కువ నో ప్రాబ్లం, 1 ఇంచ్ ఎక్కువ నో ప్రాబ్లం. అంతకంటే తక్కువ మాత్రం ఉండొద్దు. పట్టేసి మనం ఎక్కడైతే షోల్డర్ ఉంటుందో అక్కడ మస్తు ఇట్లా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది అనమాట. సో అట్లా టైట్గా ఉంటుంది. కొందరికి ఏంటంటే ఒక సైడ్ మంచిగా ఒక సైడ్ మంచిగా ఒక సైడ్ ఏమో జారిపోతుంటుంది, లేదంటే ఒకసారి టైట్ అవుతుంటుంది అనమాట. సో ఆ ప్రాబ్లం అంతా మన లైనింగ్ ఇట్లా అటాచ్ చేసినప్పుడు సమానంగా అటాచ్ చేయకపోవడం వల్ల కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు. సో కట్ చేయడం ఎంత ఇంపార్టెంటో కుట్టడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనం రివర్స్ తీసుకోవాలి. సో రివర్స్ తీసుకునే ముందు ఏంటంటే ఆ మూలలకి చిన్నగా కట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో అట్లా పెడితేనే మనకు ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు చూస్తారు కదా, మొత్తం కుట్టినాక తర్వాత ఒకసారి అయితే ఐరన్ చేసుకొని పైనుంచి కుట్టేసేసుకుందామని చెప్పి పక్కకు పెట్టేసిన. సేమ్ ఇది కూడా అంతే, బ్యాక్ కూడా అంతే, మొత్తం లైనింగ్కి పైపింగ్ అటాచ్ చేసేసుకోవాలి. ఖర్చు కూడా ఇంపార్టెంట్. మన ఎక్కతొక్క ఖర్చు పెట్టుకున్నా కూడా నెక్ అనేది షేప్ అవుట్ అవుతుంది. కరెక్ట్ ఎంత పెడుతున్నామో అంత మొత్తం ఆ రౌండ్ మొత్తం అంతా సేమ్ ఖర్చు మెయింటైన్ చేస్తే సేమ్ మనం ఎట్లా కుట్టాలనుకుంటే అట్లా ఏ షేప్ కుట్టాలనుకుంటే ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. మీకు చూస్తే అనిపిస్తుంది కదా, ఖర్చు మాత్రం మొత్తం సమానం వచ్చేసింది. ఇక ఇది రౌండ్ కాబట్టి చిన్న కట్స్ అయితే పక్కా పెట్టుకోవాలి. అన్నీ పెట్టేసేసుకొని తర్వాత పైనుంచి కుట్టేసేసుకోవాలి. ముందే కుట్టేసుకోకపోయినా సరే, ఖర్చుల తర్వాత పెట్టుకున్నా కానీ ఫస్ట్ ఇది కుట్టేసేసుకున్నా కూడా పెట్టేసుకోవచ్చు, లేదంటే తర్వాత ముందే కూడా పెట్టేసుకోవచ్చు అన్నట్టు. సో ఇట్లా కుట్టుకుంటప్పుడు మాత్రం బ్రాడ్నెస్ అయితే ఇంపార్టెంట్. ఒక 4 ఇంచెస్ ఉన్నప్పుడు 5 ఇంచెస్ వరకైనా లూజ్ పెట్టుకున్న 2 ఖర్చులు సమానం ఉన్నట్టు చూసుకోవాలంటే ఇటు 1.5 అటు 2.5 ఉన్నట్టు చూసుకున్నా ఏం కాదు. లేకపోతే తక్కువ అయితే కావద్దు అనమాట. ఒక సైడ్ తక్కువ ఒక సైడ్ ఎక్కువ తీసుకుంటే మాత్రం నెక్ అయితే షేప్ డిఫరెంట్ అవుతుంది. ఒక సైడ్కి రౌండ్గా ఉంటుంది, ఒక సైడ్ డబ్బా కూడా కాదు, స్ట్రైట్ లైన్ అయిపోతుంది అనమాట. సో అట్లా ఉండకుండా ఉండాలంటే మనం కరెక్ట్ షేప్ తీసుకోవాలి. ఖర్చు కూడా సమానంగా మెయింటైన్ చేసుకోవాలన్నట్టు. సో మనం ఎంత ఓపికతో కుడితే అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఇక
ప్రాక్టీస్ అయినాక మనం ఇట్లా పిచ్చి గుట్టినా కూడా అదే వస్తుంది. అంటే మన హ్యాండ్స్ అనేది ఇక అలవాటు అయిపోయినాక మనం ఖరాబ్ చేద్దామన్నా అది ఖరాబ్ కాదు. నాకైతే నిజంగా ఇదైతే నమ్ముతా తెలుసా. ఫస్ట్ అయితే ఎంత అనగబెట్టి కుట్టినా ఎంత చేసినా కూడా అసలు రాకపోయేది. ఒకరొకరు ఫినిషింగ్స్ చూస్తే అయితే నేను ఇప్పుడు ఇట్లా కుడుతున్నాను అనుకునేది, కానీ నిజంగా అంతా మన చేతులలోనే ఉంటుంది అనమాట. సో మనం కుట్టేది ఫస్ట్ స్టార్టింగ్లో స్లోగా నీట్గా కుట్టుకుంటే రాంగా మన హ్యాండ్స్కి తెలియకుండా ఆ వర్క్ అనేది స్పీడ్ అయిపోతుంది అన్నట్టు. సో మనం ఎక్కువ ఐరన్ చేయకపోయినా అంత ఫినిషింగ్ వస్తుంది. మనం కుట్టే కుట్టు లేసే లైన్స్ అన్నీ పర్ఫెక్ట్ ఒకటే లైన్, అంటే లైన్స్ మెయింటైన్ చేస్తే స్ట్రైట్గా కానీ, కరువు ఉంటే రౌండ్ కానీ మంచిగా మెయింటైన్ చేస్తే పైన కుట్లు అంత నీట్గా కనబడకుండా కుడితే పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. ఇక దాన్ని ఇంకా ఐరన్ చేసి ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది. సో మనం చేసే వర్క్ ఓపికతో చేస్తే ఇంకా నీట్గా వస్తుంది అన్నట్టు. సో ఇక నెక్స్ట్ హ్యాండ్స్ కూడా సేమ్ అంతే, ఒక సైడ్ పెట్టి అటాచ్ చేసేసుకుంటే తర్వాత మీద నుంచి మెయిన్ క్లాత్ పెట్టేసి ఇంకా రివర్స్ తీసేసుకోవడమే అన్నట్టు. సేమ్ అట్లనే హ్యాండ్స్ కూడా మొత్తం నీట్గా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకొని తర్వాత పైనుంచి సీదా సైడ్ పెట్టేసుకొని చూస్తారు కదా నేను ఎట్లయితే పెట్టుకుంటున్నా ఒరిజినల్ సైడ్ పైనుంచి పెట్టి కిందికి తీసి రివర్స్ అనాలన్నమాట. సో మనం అట్లా వేసుకుంటే నీట్గా వస్తుంది. కుట్టేటప్పుడు కూడా మనకు ఖర్చు సమానంగా ఉండాలి. అంటే లైన్స్ బార్డర్ ఉంటే మొత్తం బార్డర్ రెండు హ్యాండ్స్కి కరెక్ట్గా కనిపించాలన్నట్టు. ఇంకా తర్వాత అయితే పైనుంచి ఒక కుట్టేసేసుకుంటే మనకు కిందికి లైనింగ్ అయితే రాదు. సో అట్లా వేసేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నట్టు. అంటే సైడ్ కానీ కుట్టేసేసుకొని ఫస్ట్ తర్వాత పైనుంచి కుట్టేసేసుకోవాలి. సో అట్లా పైనుంచి కూడా డైరెక్ట్ వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మళ్ళీ కుడుతున్నప్పుడు కొంచెం ఇట్లా ఉబ్బెత్తు ఇట్లా వస్తుంది, ఎందుకంటే ఆ లోపల ఉన్న టిష్యూ స్టిఫ్గా ఉంటుంది కదా మనం వేసిన పైపింగ్ని. సో దానివల్ల ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ లైనింగ్ మీద అయితే ఒక కుట్టు బయటికి రాకుండా వేసి తర్వాత వేసేసుకుంటాను అనమాట. సో ఈ మొత్తం ఈ 3 పార్ట్లకి హ్యాండ్స్కి ఫ్రంట్ బ్యాక్ మొత్తం అట్లనే కుట్టేసేసుకుంటే తర్వాత ఐరన్ చేసుకొని ఇంకా సైడ్ కూడా మొత్తం అంతా అటాచ్ చేసేసుకోవాలన్నమాట. సో మొత్తం పైపింగ్ పని అయిపోయినాక మీద నుంచి కుట్టేస్తాం కదా, దాని తర్వాతనే ఐరన్ చేసేసుకోవాలి మొత్తం. అంటే ఎక్కడ మడత లేకుండా ఉంటే మనం ఐరన్ చేసుకుంటే మంచిగా వస్తుంది అన్నట్టు కుట్టేసుకున్నా కూడా. సో ఈ 3 పార్ట్లకైతే నేను అట్లనే అంటే ఎడ్జ్లోకి వచ్చేసరికి కొంచెం షార్ప్గా అనుకుంటా నీట్గా అనుకుంటా మనం కుట్టేస్తేనే ఇది మూలలు అనేది కరెక్ట్ వస్తుంది అన్నట్టు. లేకుంటే ఇది కూడా స్ట్రైట్ అయిపోతుంది. స్టార్ నెక్ కూడా చూస్తారు కదా కుట్టిన కూడా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇంకా నెక్స్ట్ అయితే హ్యాండ్స్కి ఎక్స్ట్రా మనకు పడుతుంది కదా, సో మెయిన్ పీస్కి పడుతుంది, లైనింగ్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో నేను ఫస్ట్ అయితే 2 అటాచ్ చేయలే కాబట్టి లైనింగ్కే మెయిన్ పీస్కి అటాచ్ చేసుకున్నాను అనమాట. సో 2 సైడ్లో మొత్తం అటాచ్ చేసుకొని ఖర్చు కూడా ఎంత కావాలో చూసుకొని అటాచ్ చేయాలన్నట్టు. సో ఇప్పుడు నేను అటాచ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు అటాచ్ చేసినాక లైనింగ్ దానిపైనుంచి ఎక్స్ట్రా ఏమంటారు మెయిన్ పీస్ అయితే వేస్తా. సో ఏమైనా ఉంటే ఎక్స్ట్రా ఏమైనా సరిపోకపోయినా కూడా మెయిన్ పీస్ని కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఆల్మోస్ట్ సరిపోతుంది మనం వేసిన లైనింగ్. ఒకవేళ పాప చిన్నది కాబట్టి ఓకే, కొంచెం పెద్ద లా ఉన్న వాళ్ళకు ఏమైనా సరిపోకపోతే చంకలకి ఇట్లా మెయిన్ పీస్ని కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఖర్చుకి సరిపడా ఉంటే ఏం కాదు. ఎక్స్ట్రా పీస్కి ఏమన్నా అంటే కొంచెం ఒక లైన్ అటు ఇటు అయినా కూడా మెయిన్ పీస్ని ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు. సో ఇట్లా 4 పీసులు తీసేసుకొని హ్యాండ్స్కి 2 సైడ్లు అటాచ్ చేసుకొని అట్లా 2 హ్యాండ్స్కి వేసుకొని మొత్తం ఫినిషింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎడ్జ్కి అయితే కొంచెం లోపలికి మలిచినట్టు కుట్టాలి. మళ్ళీ ఫినిషింగ్ అంటే సపరేట్గా దీనికి పైపింగ్ ఉండదు కాబట్టి ఒక్కసారి మొత్తం మలిచేసి కుట్టుకుంటే మనకు నీట్గా వస్తుంది అన్నట్టు. ఎడ్జ్ అంటే ఎట్లయినా ఒకవేళ ఎక్స్ట్రా ఖర్చున్నా లోపల కట్టింగ్లా వెళ్ళిపోతుంది, మేబీ వెళ్ళిపోదు అనుకున్నప్పుడు లోపలికి ఇట్లా మలిచి కుట్టేసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఇంకా ఇవన్నీ అటాచ్ చేసేసుకుంటే ఇంకా ఇవైతే రెడీ అయిపోయినట్టే. తర్వాత వాటిని కూడా ఐరన్ చేసేసుకొని కుట్టేసుకుంటే మొత్తం నీట్గా అయిపోతుంది అన్నట్టు. సో ఇంకా కుట్టేసేసుకున్నాక మనం ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకొని ఇంకా అటాచ్ చేసేసుకోవడమే. అటాచ్ చేసుకున్నాక తర్వాత మనం నెక్స్ట్ బాటమ్ పార్ట్కి అయితే పోతాం. సో ఇప్పుడు మేము అన్నీ ఉన్నాయి కదా, అంతా నీట్గా ఎక్స్ట్రా ఏముందో అంతా కట్ చేసేసుకోవాలి. సో బ్యాక్ కూడా కట్ చేసేసుకున్నాక ఇంకా మనం డైరెక్ట్ డాట్స్ పెట్టుకుందాం అనమాట. డాట్స్ పెట్టేసుకున్నాక తర్వాత మనం ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేస్తాం. ఏం లేదు, డాట్స్ పెట్టుకోవడానికి అయితే ఆల్రెడీ నేను కష్కాలు పెట్టేసుకున్నాను మిడిల్ పాయింట్లో. సో అక్కడ మనం చిన్న డాట్ వేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. మనం ఎంత హైట్ కావాలంటే అంత మినిమం ఒక 4 ఇంచెస్ హైట్ పెట్టుకుంటే నీట్గా వస్తుంది అన్నట్టు. సో ఒకవేళ ఎక్కువ తక్కువ మాత్రం వేయొద్దు. ఒక సైడ్ 3 ఇంచెస్ వేస్తే 3 ఇంచెస్ వేయాలి. అట్లా మనం వేసే డాట్ కూడా మళ్ళీ సరిగా కనబడలేదంటే అస్సలు బాగుండదు, చూస్తానికి నీట్గా అసలు కనిపించదు అన్నట్టు. సో మనం ఎక్కువ తక్కువ ఏమన్నా అనిపిస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది.
సో అట్లనే ఫ్రంట్ సైడ్ కూడా డాట్స్ వేసుకొని తర్వాత మనం అటాచ్ చేసుకోవాలి భుజాల పైన. ఫ్రంట్ సైడ్ కూడా డాట్స్ వేసుకున్నా ఇప్పుడు రెండు కలిపి అయితే అటాచ్ చేసుకుంటున్నాను అనమాట. సో మనం పైపింగ్ వేసుకునేటప్పుడు ఒకవేళ ఇట్లనే డైరెక్ట్ అటాచ్ చేసుకొని కూడా లోడింగ్ పైపింగ్ వేసుకోవచ్చు, లేదంటే వేసినాక ఇట్లా కుట్టుకోవచ్చు, మన ఇష్టం అది. అట్లా వేసినా కూడా ఫినిషింగ్ బాగుంటుంది. కాకపోతే అంటే ఓపెనింగ్ అనేది దీనికి ఉండదు కాబట్టి దానికి సపరేట్ వేసుకొని అటాచ్ చేసుకుంటున్నాం. వేసుకునేటప్పుడు మంచిగా రెండు సమానంగా చూసి అటాచ్ చేసుకొని ఇక పైన కనబడేటట్టు మనకు బయటికి రాకుండా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. సో ఇప్పుడు నేను సైడ్కి లోపలికి అనుకొని జస్ట్ మనం పైపింగ్ పక్కనే రెండు కుట్లు ఇట్లా రఫ్లాగా వేసుకుంటే మనకు ఆ భుజాల పై నుంచి అసలు కనబడదు అనమాట, సైడ్కి కనబడకుండా ఉంటుంది, బయటికి రాదనమాట. సో ఇట్లా కుట్టేసేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. లేదంటే మనం హెమ్మింగ్ చేసేటప్పుడు, అంటే ఇప్పుడు దీనికి ఇప్పుడు హెమ్మింగ్ పార్ట్ ఏం లేదు కాబట్టి ఏం కాదు, కానీ ఒకవేళ హెమ్మింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం సూత్తోని ఒక కుట్టు పైకి కుట్టేస్తే మంచి బయటికి కనబడకుండా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు తర్వాత హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకుందాం. ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే లైట్ ఉంటే కట్ చేసుకోవాలన్నట్టు. సో రెండు సైడ్లు అంతే అటాచ్ చేసుకోవడమే డైరెక్ట్. నేనైతే ఫస్ట్ భుజం పై నుంచి ఒక సైడ్ అటాచ్ చేసి ఇంకో సైడ్ తర్వాత కుడతాను అనమాట. సో రెండు సైడ్లు కుట్టినాక ఓవరాల్గా పైనుంచి మొత్తం ఒక కుట్టేస్తా. అప్పుడు మనకి ఏమన్నా క్రాసులు కానీ ఏమన్నా స్ట్రైట్ లైన్స్ అంటే నీట్గా రాకపోయినా క్రాస్ వచ్చిన లైన్ రెండో లైన్ వేసినప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టి పర్ఫెక్ట్గా వచ్చేటట్టు వేస్తాను అన్నట్టు. సో మనం ఫస్ట్ ఏమైనా మిస్టేక్ చేసినా కూడా అంటే కొంచెం ఉబ్బినట్టు లేదంటే ఇట్లా లాగినట్టు ఉంటుంది అనమాట ఏమైనా తేడా అయితే. సో తర్వాత రెండోసారి వేసినప్పుడు నీట్గా అనుకుంటే స్ట్రైట్గా వచ్చేటట్టు లైన్ వేస్తే మనం పర్ఫెక్ట్గా బయటికి కనబడుతుంది అనమాట. చూడు ఇప్పుడు నేను ఓపెన్ చేసినాక ఎంత నీట్గా కనిపిస్తుందో. సో అసలు ఎత్తులు ఎంపులు ఏం కనబడదు అనమాట. ఎంత కర్వ్ ఎట్లుందో అట్లా నీట్గా వస్తుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అన్నట్టు. సేమ్ ఇంకో సైడ్ కూడా అట్లనే అటాచ్ చేసుకోవాలి. భుజం పై నుంచి కుట్టేసుకుంటా ఒక సైడ్కి ఏదన్నా ఒక సైడ్కి వేసి తర్వాత రెండో సైడ్కి మళ్ళీ వేస్తాను అనమాట. సో మొత్తం కుట్టినాక ఓవరాల్గా అయితే ఒక కుట్టేసేస్తే అప్పుడు నీట్గా వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను రెండు హ్యాండ్స్ అటాచ్ చేసేసుకున్నా. తర్వాత ఏంటంటే ఫిట్టింగ్ చేసేసుకుంటా, అంటే బాడీ పార్ట్ని మొత్తం ఫిట్టింగ్ చేసేసుకుంటా అన్నట్టు. సో ఫిట్టింగ్ కోసం అయితే నడుం పాయింట్ నుంచి మనం కుట్టేసుకున్నాం కదా ఆల్రెడీ, కచ్చికాలు కూడా పెట్టుకున్నా. సో ఆ పాయింట్ తర్వాత మనం హ్యాండ్స్ కోసం అయితే పర్ఫెక్ట్గా పెట్టుకున్నాం కదా మార్కింగ్. సో ఆ మార్కింగ్ రెండు కలుపుకుంటూ ఆ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కరెక్ట్గా చూసుకొని అన్ని మూడుని కలుపుకుంటూ ఒక లైన్కి కుట్టుకుంటే అదే లైన్ నుంచి సైడ్కి కుట్టుకుంటాం అన్నట్టు. సైడ్కి కూడా ఖర్చు కూడా దాన్ని బట్టే కుట్టుకుంటాం. సో ఆ మూడు కరెక్ట్గా వచ్చేటట్టు కరెక్ట్ సెట్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా. ఒక నడుము ఇంకా లూజ్ కావాలి అనుకున్నప్పుడు కూడా కొంచెం జరిపి అంటే ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ వదిలేసి కుట్టేసేసుకుంటే సరిపోతుంది. అయ్యి మనం మార్కింగ్ డిఫరెంట్ చేసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు సరిపోతుంది అని డౌట్ అయితే పడుతుంది. ఎందుకంటే నేనైతే 2 మీటర్స్ ఖర్చు తీసుకుంటా. సో దానివల్ల ఒకవేళ నాకు ఇంకా కొంచెం లూజ్ కావాలని అనిపించినా కూడా ఒకవేళ క్లాత్ మందం ఉన్నప్పుడు కూడా కొంచెం లూజ్ తీసుకుంటాం అన్నట్టు. సో అట్లా తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అందుకే నేను పిల్లలకైనా పెద్దలకైనా మినిమం ఖర్చు అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాను అన్నట్టు. సో చూస్తారు కదా ఇట్లనే మొత్తం ఆ 3 పాయింట్ కలిసేట్టు ఒక లైన్ తీసుకుంటే దానిని బట్టి ఒక 1/2 ఇంచ్ ఆర్ 1/2 ఇంచ్ మన ఇష్టం, మనం ఎంత కావాలంటే అంత ఖర్చు వదిలేసుకుంటా ఒక్కొక్క లైన్ కుట్టుకుంటా పోవాలి. ఇట్లనే ఇక ఇంకో సైడ్ కూడా మార్క్ చేసేసుకొని దాన్ని కూడా ఇట్లనే కుట్లేసేసుకుంటే అయిపోతుంది. నేనైతే అటాచ్ చేసుకుంటే ఇప్పుడు 2 సైడ్లు అటాచ్ చేసుకుంటా. తర్వాత దానికే ఓవరాల్గా మన బాడీ అయితే అటాచ్ చేస్తాను అన్నట్టు. సో ఇట్లనే 2 సైడ్లు కుట్టేసుకొని పక్క పెట్టుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనం ఈ లంగా పార్ట్ని మనం కరెక్ట్గా చేసుకొని కుట్టుకుంటాం అన్నట్టు. ఆల్రెడీ వచ్చి ఉంది కాబట్టి లంగాలాగా, సో దాన్ని మనం అడ్జస్ట్ చేసి బాడీకి అయితే అడ్జస్ట్ చేసి కుడతాం. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తాను అంటే మామూలుగా కుచ్చులు పెట్టేటప్పుడు నేను కరెక్ట్ మెజర్మెంట్ నడుము ఎంతనో ఖర్చుతోటి ఒక పేపర్ తీసుకొని దానికి అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట. సో మనం ఎక్కువ ఫార్ములాస్ అంతా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను ఇప్పుడు ఆ పేపర్ బదులు ఈ క్లాత్ని అయితే తీసుకుంటా. సో దీన్ని 4 భాగాలు చేసుకొని చూస్తే కరెక్ట్ ఉందన్నాడు అంటే దానికంటే కొంచెం ఎక్కువే ఉందన్నమాట. సో ఎక్కువ అంటే ఒక్కొక్క సైడ్కి 1.5 నుంచి 2 ఇంచెస్ ఎక్కువ ఉంది. సో దాన్ని ఏం చేసిన అంటే లోపలికి కుచ్చులా ఎట్లాగో పెట్టలేము దీన్ని. సో లోపలికి ఇట్లా మలిచేసి చిన్న చిన్న ఖర్చులు పెట్టిన అక్కడక్కడ మలిచి కుట్టినట్టు. సో 3 పార్ట్స్ దగ్గర అంటే మనం డివైడ్ చేసిన 4 అవుతాయి కదా, ఎడ్జ్లు 2 అది పోగా మధ్యలో 3 వస్తాయి అన్నట్టు. సో ఆ 3 పార్ట్స్ దగ్గర ఈవెన్గా వచ్చేటట్టు ఖర్చుని మొత్తం మలిచైతే కుట్టిన. సో మనకు అప్పుడు ఎగ్జాక్ట్ నడుము సైజ్ వస్తుంది. క్లాత్కి మనం అడ్జస్ట్ చేసుకుంటే కుట్టొచ్చు అన్నట్టు. మళ్ళీ సపరేట్గా మనం ఈ బాడీకి పెట్టి కొలిసి అంతా చెక్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు.
సో ఒకసారి చెక్ చేస్తే ఇంకా హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండే, అంటే ఒక్కొక్క సైడ్కి. సో దాంట్లోనే మళ్ళీ అడ్జస్ట్ చేసి అయితే కుట్టిన. సో అట్లా అడ్జస్ట్ చేసుకున్నప్పుడు మనకు నడుము ఎంత కావాలో అంత కరెక్ట్ వచ్చేసింది అనమాట. సో ఇట్లా వచ్చినాక తర్వాత మనం ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేయాలి. నేనైతే ఎట్లా చేస్తాను అంటే ఫ్రిల్స్ పెట్టేటప్పుడు కరెక్ట్ ఎక్కడెక్కడైతే ఖర్చు పెట్టినో అది 4 పార్ట్స్ డివైడ్ చేసి పెట్టుకున్నా కదా. సో ఆ పార్ట్స్కి ఒక్కొక్క ఖర్చు దగ్గర దీన్ని కూడా 4 పార్ట్స్ వేసేసుకొని మెయిన్ పీస్ని కూడా. సో ఎక్కడైతే మనం మలిచి కుట్టినాం కదా దీని డాట్స్ని దాని డాట్స్ అనమాట. దీని డాట్స్కి దాని డాట్స్కి సేమ్ స్పేస్ అయితే ఉండదు, మధ్యలో చాలా క్లాత్ ఉంటుంది మెయిన్ పీస్. సో ఆ క్లాత్ని అంతా మనం అడ్జస్ట్ చేసుకుంటే ఫ్రిల్ లాగా పెట్టేసుకుంటే ఇంకో డాట్ వరకు వచ్చేసరికి పర్ఫెక్ట్గా వచ్చేసి ఆగిపోవాలన్నమాట. సో అక్కడ ఆగిపోయినాక మళ్ళీ ఇంకో డాట్ పక్క నుంచి ఇంకా ఫ్రిల్స్ అడ్జస్ట్ చేయాలి. అట్లా అడ్జస్ట్ చేసి ఏమవుతుందంటే ఈవెన్గా వస్తుంది అనమాట. ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాదు. క్లాత్ని ఈవెన్గా మనం మేనేజ్ చేస్తాం అన్నట్టు. సో నేను పేపర్కి పెట్టి మేనేజ్ చేసుకుంటా. ఎక్కువ శాతం అయితే చాలా ఈజీ అనమాట అట్లా పెట్టుకుంటే. లేదంటే మనం కుట్టేటప్పుడు ప్రతిసారి అంటే మనం ఫార్ములాలు పెట్టుకున్నా ఓకే, అలవాటు ఉంటే అట్లా చేసుకోవచ్చు. మనం ఏంటంటే ప్రతిసారి కొలవాలి, ఒక్కొక్క ఫ్రిల్ని కొలుసుకుంటూ పోవాలి. ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే ఒక పార్ట్కి మనం అడ్జస్ట్ చేసినాం అనుకో, మనకు ఐడియా వస్తుంది అన్నట్టు. అంటే ఒక్క పార్ట్కి ఒక 6 ఫ్రిల్స్ వచ్చినాయి అనుకోరి. సో రెండో పార్ట్కి మనం కళ్ళు మూసుకొని 6 ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు. నాకు తెలిసి అంటే నాకైతే ఎవరు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నేనే క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో అట్లా నేను ఎక్కడైతే మనకు ఇప్పుడు నేను మలిచి కుట్టినా కానీ మిగతా పేపర్కి అయితే నేను చిన్నగా కట్స్ పెట్టేసుకుంటాను అనమాట. సో అదొక పార్ట్ అట్లా. సో ఇప్పుడు నేను అట్లా దీన్ని అటాచ్ చేసుకున్నాను, డైరెక్ట్ ఒక కుట్టేసి అటాచ్ చేసుకుని ఒక్కొక్క పార్ట్. సో మనం మెయిన్ ఎక్కువ ఉంటుంది కదా, సో దాన్ని మనం ఆ ఖర్చు వచ్చేంతవరకు మొత్తం లోపలికి పెట్టేసేయాలన్నమాట. అది కూడా సమానంగా పెట్టేసి అడ్జస్ట్ చేసుకుంటే ఒక పార్ట్కి ఎన్ని వచ్చినాయో నేను ఇంకా నెక్స్ట్ టైం నేను కొలవను అనమాట. సో ఇప్పుడు నాకు 7-8 వచ్చినాయి అనుకో, ఆ 7-8 కళ్ళు మూసుకొని పెట్టేసుకోవచ్చు అన్నట్టు. సో అట్లా మనం ఇంకో ఖర్చు వచ్చేంత వరకు ఈ క్లాత్ని ఆ ఖర్చు దాటు పంపించకుండా ఈ లోపలనే అడ్జస్ట్ చేసుకుంటే ఈజీగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయరు. అసలు ఇట్లా చెప్తున్నా కదా, ఇట్లయితే మనకు ఎవ్వరు చెప్పారు. మనం చేస్తున్న కొద్దిగా మనకు ఎట్లా ఈజీ అనిపిస్తే అట్లా మనం క్రియేట్ చేసుకోవడమే అంతే. మన టైలరింగ్ అంటేనే క్రియేటివిటీ. సో మనం ఎంత క్రియేటివిటీ యూజ్ చేస్తే అంత డెవలప్ అవుతాం, అంత ఫేమస్ అవుతాం అన్నట్టు. సో ఏదైనా సరే మనం వర్క్ తక్కువ కావడానికి, మనకు మంచి ఇన్ టైంలో వర్క్ అవ్వడానికి ఏమైనా అట్లా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి ఏంటంటే వర్క్ అనేది ఈజీగా ఎక్కువ కుట్టుకోవడానికి టైం ఉంటుంది. మెయిన్ ఏంటంటే మనలాగా ఎవరైనా ఇంట్లో కుట్టుకొని ఇంట్లో ఫ్యామిలీని మేనేజ్ చేసి ఇక ఒకటే పట్టుకొని కూర్చోవాలంటే కష్టం అనమాట. సో వాళ్ళు పిల్లల్ని కుట్టుకుంటూ చేయాలంటే మనకు ఎంత టైం దొరికితే అంత టైంలో కుట్టేసేయాలన్నమాట. సో ఈజీగా మనం ఏమైనా ట్రై చేసి ఇంకా మనకు మంచిది కదా, ఎందుకంటే కొంచెం వర్క్ ఎక్కువైందంటే కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుంది. సో అట్లా అనమాట, అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ ఫ్రిల్స్ అయితే అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. సో మన నడుముకి సరిపడా ఫ్రిల్స్ అయితే రెడీ అయినాయి. దాన్ని మనం బాడీకి అటాచ్ చేయడమే. ఒకసారి మొత్తం అంటే మనం మనకు రైట్ సైడ్ ఉన్న దగ్గర మిడిల్ పాయింట్ పెట్టేసుకొని నేను అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇటు సైడ్ ఫస్ట్ ఒక సైడ్, తర్వాత ఇందాక హ్యాండ్స్ ఎట్లా అటాచ్ చేసినో ఇది కూడా అటాచ్ చేసిన అనమాట. ఎప్పుడైనా అట్లా అటాచ్ చేస్తా, ఫ్రిల్స్ ఏమన్నా ఉంటే దానికి అటాచ్ చేస్తా. చూడనీకైతే లుక్ బాగుంటుంది. మనకి ఏంటంటే ఒక సైడ్ ఫ్లాట్గా, ఒక సైడ్లో మంచిగా పఫీగా ఉంటుంది అనమాట. అట్లా ఒక సైడ్ మనం అటాచ్ చేసి, సో ఎందుకంటే కుట్టు అంతా పైనుంచి కింద వరకు వేస్తాం కదా, సో దానివల్ల అట్లా లెఫ్ట్ సైడ్ అంతా ఫ్లాట్గా, రైట్ సైడ్ పఫీగా ఉంటుంది. సో రెండు సైడ్లు ఇట్లా పఫీగా కనపడాలి అంటే ఇంకా దానికి అటాచ్ చేసుకుంటే బెస్ట్ అన్నట్టు. ఫస్ట్ అయితే నేను ఒక సైడ్ అటాచ్ చేసి ఇంకో సైడ్ కూడా తర్వాత ఇంకో సైడ్ తిప్పేసి మళ్ళీ అటాచ్ చేస్తాను అన్నట్టు. సో మొత్తం అటాచ్ చేసినాక ఓవరాల్గా కుట్టేస్తా. ఇది కుట్టేటప్పుడు మాత్రం లైనింగ్ మాత్రం కిందికి కురుకొస్తూ ఉంటుంది, దాన్ని జరిపి కుట్టాలి, మళ్ళీ కుట్లిప్పాల్సి వస్తుంది. ఎంత మంచిగా కుట్టని లైనింగ్ అయితే ఉరికొచ్చి మళ్ళీ దాని మీదకి వచ్చేస్తుంది అనమాట. కుట్టు మీదకి లోపలైనా సరే ఫ్రంట్ ఏదో ఒక రకంగా అయితే లైనింగ్ మన ఎంట పడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే సరిపడా లేదు కదా, గుంజి కుట్టేసి పెట్టేసరికి మనం కిందికి అన్నట్టుగా వచ్చేస్తూ ఉంటుంది లైనింగ్. సో అట్లా చూసుకొని మనం కుట్టుకోవాలి. ఇక 10 సార్లు ఇప్పి కుడుతూ ఉంటే టైం అయిపోతూ ఉంటుంది. కుట్టేటప్పుడే కొంచెం హ్యాండ్స్తో మంచిగా నీట్గా అనుకుంటూ కుడుతూ ఉంటే ఇక లైనింగ్ ఇబ్బంది పెట్టదు. సో ఇప్పుడు రెండో సైడ్ కూడా నేను అటాచ్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు మొత్తం అటాచ్ చేసుకున్నాక ఎక్కడైతే మనం జాయింట్ పాయింట్ ఉంటుంది కదా టాప్ది, అక్కడ వదిలేసేసి కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా వదిలేసేసి రెండింటికి, తర్వాత కింద అటాచ్ సైడ్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లంగాకి సైడ్కి అటాచ్ చేయడానికి ఎక్కువ ఏం లేదు, తక్కువే ఉంది. మామూలుగా డ్రెస్కి అయితే ముందే మనం మొత్తం కింది వరకు అటాచ్ చేసుకున్నాక నడుము దగ్గర మంచిగా సైడ్కి కుట్టేసేయాలన్నమాట రౌండ్గా. సో ఇప్పుడు ఆల్రెడీ లంగాకి అటాచ్ చేసే ఉంది కాబట్టి నేను ఇంకెక్కువ అయితే అటాచ్ చేయలేదు ఏమి.
కాకపోతే ఏంటంటే కొంచెం నడుము దగ్గర కొంచెం ఉంది. సో అదంతా ఫినిషింగ్ చేసుకున్నాకనే ఈ రౌండ్ అనేది చేసుకోవాలన్నట్టు. సో ఇప్పుడైతే నేను 1/2 ఇంచ్ వదిలేసి ఆపేసిన. అర్థమైందని అనుకుంటున్నా ఇప్పటికి మీకు. సో ఇప్పుడు దీన్ని కూడా మనం మొత్తం ఓవరాల్గా క్లోజ్ చేసిద్దాం అన్నట్టు. ఇందాక కొంచెం ఓపెన్ ఉంది కదా, ఓవరాల్గా క్లోజ్ చేసేసుకొని తర్వాత ఆ రౌండ్ అనేది నేను కుట్టేసేసుకుంటాను అనమాట. అంటే టాప్కి అప్పుడు అటాచ్ చేసేసుకుంటా. 1/2 ఇంచ్ వదిలేసినా కదా, 1/2 ఇంచ్ వదిలేసి ఫస్ట్ అయితే మనం నడుము దగ్గర 2 అటాచ్ చేసి పెట్టేసుకుంటా కింద పార్ట్. తర్వాత ఇప్పుడు పైన పార్ట్ ఇప్పుడు 2 అటాచ్ చేసుకోవాలన్నట్టు. అంటే ఇప్పుడు షేప్ వస్తుంది కదా కరెక్ట్గా, అట్లా రావడానికి అని చెప్పి దేనికి అటాచ్ చేయాలి కాబట్టి మలిచేయాలన్నమాట. కిందిది పైది ఇట్లా మలిచేసుకొని పెట్టుకుంటే మనకు సైడ్కి అతికినట్టు ఉండదు అనమాట. సో ఏదైనా సరే కుట్టేటప్పుడు ఇట్లా ఏమైనా అడ్డొస్తే మనం సైడ్కి ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఏదైనా అంటే ఫ్రంట్కి డాట్స్ ఉంటాయి కదా, సేమ్ దాన్ని కూడా అన్నట్టు సార్ ఫోల్డ్ చేసి కుట్టాలి. దాని మళ్ళనే పెట్టి కుట్టుకుంటే ఇట్లా ఆగినట్టు వస్తుంది అనమాట. కరెక్ట్ షేప్ అయితే రాదు. సో అది చూసుకొని మనం కుట్టుకోవాలి. ఇప్పుడైతే నేను డబల్ స్టిచ్ చేస్తున్నా. మొత్తం ఓవరాల్గా మొత్తం డబల్ స్టిచ్ చేసేస్తున్నా. ఇంకా డబల్ స్టిచ్ చేసేసినామంటే ఇంకా పని అయిపోయినట్టే. ఒకవేళ మనకు డోరీస్ ఉంటే డోరీస్ కుట్టేసుకోవాలి. డోరీస్ లేకపోతే ఇంకా ఫినిషింగ్స్ అయితే ఏముండవు. నెక్స్ట్ ఓవర్లాక్ చేయడమే అన్నట్టు. ఎందుకంటే మనకు ఉక్సులు అవి ఏమి ఉండవు కదా, నెక్ ఫినిషింగ్స్ అవన్నీ ఏమి ఉండవు కాబట్టి మనం ఇంకేముండవు, జస్ట్ ఓవర్లాక్ చేసేసుకోవడమే. సో ఇది ఆల్రెడీ లంగాకు అంత ఫినిషింగ్స్ అంతా అయిపోయినాయి. కింద కానీ లోపల కానీ అంతా అయిపోయినాయి అన్నట్టు. సో లంగానే మనం బాడీ అటాచ్ చేసినాం కాబట్టి లాంగ్ ఫ్రాక్ అయింది. సో ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఏమన్నా దారాలు ఏమన్నా అన్నీ కట్ చేసేసుకోవాలన్నట్టు. ఆ కట్ చేసేసుకొని తర్వాత మనం ఓవర్లాక్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూస్తారు కదా, ఇప్పుడు నేను ఓవర్లాక్ చేసుకొని వచ్చిన. ఇక మనకు ఓపెన్ చేస్తే ఈ ఓవర్లాక్ వల్ల కూడా సగం రెడీమేడ్ లుక్ అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. అంటే ఫినిషింగ్ అంత నీట్గా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు ఓవర్లాక్ ఉంటే. పిల్లలకు కూడా ఇప్పుడు ఇది అంతా సాఫ్టే ఉంది కానీ ఇంకా వేరే క్లాత్స్ ఏమైనా ఉంటే మాత్రం పక్కా గుచ్చుకుంటాయి, ఇబ్బంది పడుతుంటారు అన్నట్టు. సో ఇవాళ రేపు దేనికి అడ్జస్ట్ అవుతలేదు పోరలు. సో అందుకని చెప్పి ఇక మనం మంచిగా ఓవర్లాక్ చేసుకోవాలి. ఓవర్లాక్ లేకపోతే మనం లోపలికి ఫోల్డింగ్ చేసేసి కుట్టుకున్నా ఏం కాదు, బాగానే ఉంటుంది. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్. లంగా నుంచి లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. సో ఆ బార్డర్ కుట్టేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది, బయటికి కనిపడం నీట్గా కనిపించాలి కాబట్టి చూసి జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇక ఓవరాల్గా లుక్ అయితే చూడురి నచ్చిందని అనుకుంటున్నా. ఫస్ట్ కుట్టుడేమో కానీ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ కనబడుతుంది అనమాట. దానికే ఫిదా అయిపోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత కుట్టుడుకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.